ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కి మరో ఘోర ఓటమి. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కి వరుసగా 4వ ఓటమి. ముంబైపై గెలిచిన తర్వాత వరుసగా 4 ఓటములు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పై 220 భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ ఇన్నింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా కూడా మ్యాచ్ గెలిచే ఆలోచనలో లేనట్లు కనిపించారు. అంత పెద్ద స్కోర్ ని ఛేదించేటప్పుడు భారీ హిట్టింగ్ చేయాలి, కానీ అలా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ చేయలేకపోయారు. పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా నష్టపోకుండా 59 పరుగులు చేశారు. ఆ వెంటనే 61 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయారు. ఇలా రచిన్ రవీంద్ర వికెట్ పడిందో లేదో వెంటనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయింది. ఇలా ఏ దశలోనూ చెన్నై ఈ రన్ చేజింగ్ లో ముందు ఉన్నట్లు కనిపించలేదు. ముఖ్యంగా చెన్నై బ్యాటర్స్ రన్స్ చేయడంలో తడబడుతున్నారు. అది కాక చెన్నై చాలా కాలం నుంచి 200 పైచిలుకు స్కోర్ ని చేయలేకపోతుంది. కాగా ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. వీరి బ్యాటింగ్ లో శివన్ దుబేని మినహాయిస్తే ఎవరు కూడా 150+ స్ట్రైక్ రేట్ తో ఆడలేదు. డెవిన్ కాన్వే 50+ స్కోర్ చేసినా ఎక్కువ బంతులు తీసుకున్నాడు. ఇలా రన్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్న డెవిన్ కాన్వే రిటైర్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇలా రిటైర్ అవుట్ అవ్వడం ఈ సంవత్సరం ఐపీఎల్ లో రెండోసారి. నిన్న కాక మొన్న మ్యాచ్ లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కూడా రన్ చేయడంలో ఇబ్బంది పడుతుంటే ఎంఐ యాజమాన్యం అతనిని రిటైర్ అవుట్ గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకొని 219 పరుగులు చేసింది. ఇందులో ప్రియాన్స్ ఆర్యా 42 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు కోల్పోతున్న ఈ యంగ్ బ్యాటర్ పరుగుల వరద పారించాడు. అతనికి తోడు శశాంక్ సింగ్ 52 పరుగులు, మార్కో యాన్సన్ 19 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్స్ లో ఖలీల్ అహ్మద్ కు 2 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీశారు. కాగా ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ 4వ స్థానానికి ఎగబాగింది. మరి చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానం నుండి 10వ స్థానానికి పడిపోయింది. మరి చూడాలి, రాబోయే మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ లైనప్ ని మార్చుకుని విజయాల బాట వైపు వారి ప్రయాణాన్ని మొదలు పెడతారేమో.